స్మార్ట్ కుకింగ్ తెలుగులో ఫ్రూట్ బ్రెడ్. మొన్న మనం మిల్క్ బ్రెడ్ చేసుకున్నాము. ఆ మిల్క్ బ్రెడ్ మెజర్మెంట్సే, బట్ కొన్ని చిన్న వేరియేషన్స్ ఉన్నాయి, అది చెప్తాను. మీరు చూడండి. ఫ్రూట్ బ్రెడ్ అండి ఇవాళ మనం చేసుకునేది ఫ్రూట్ బ్రెడ్. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇది 250 grams మైదా, 2 tablespoons మిల్క్ పౌడర్, 2 tablespoons ఈస్ట్, 3 tablespoons షుగర్, హాఫ్ కప్ మిల్క్, 1/4 cup tutti frutti, 2 tablespoons butter, half teaspoon vanilla essence, half teaspoon. ఇప్పుడు ఫస్ట్ ఈస్ట్ ప్రూఫింగ్ చేసుకోవాలి. దానికి హాఫ్ కప్ మిల్క్, 3 tablespoons షుగర్, ఈస్ట్ ఇవి వేసుకుని బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకొని కుకింగ్ కి పెట్టుకోవాలి. ఇది ఎక్కువగా వేడి ఉన్న చోట, వేడి తగిలే చోట పెట్టండి, బాగా ప్రూఫ్ అవుతుంది. ఇది ఈస్ట్ ప్రూఫ్ అయిన తర్వాత మాత్రమే మనం బ్రెడ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. మైదా వేసుకోవటం, మిక్సింగ్, దౌ మిక్సింగ్ అని ఇది పక్కన పెడుతున్నానండి. ఇప్పుడు ఫ్రూట్ బ్రెడ్ కి మనం మైదా, మిల్క్ పౌడరు, మనం తీసుకున్న బటరు, ఈ 3 బాగా ముందల క్రష్ చేసుకోవాలండి. ఏ ఫ్లోర్ అయినా మనం చపాతీ పిండి కానీ అవి కూడా అంతేనండి, ఇలా క్రష్ చేసుకుంటే బాగా బాగుంటది, బాగా కలుస్తుంది. ఏమి లేకుండా, ఏ ఉండలు రాకుండా క్రష్ చేసుకోవాలి. ఈ క్రష్ చేసుకున్న పొడలో బాగా కలుపుకున్న దాంట్లో మనం ప్రూఫ్ చేసుకున్న ఈస్ట్ మిల్క్ దీంట్లో కలుపుతామండి. ఈ పిండి మళ్ళీ కొద్దిగా స్టిక్కీగా అట్లా అవ్వడానికి రిక్వైర్డ్ మిల్క్ కావాలండి. మనం దేంతో అయితే ఈస్ట్ ప్రూఫింగ్ పెట్టామో, వాటర్ తో కలిపితే వాటర్, మిల్క్ తో కలిపితే మిల్క్, దాంతో మళ్ళీ కలుపుకోవాలి. మనం మిల్క్ తో ప్రూఫ్ చేసుకున్నాం కాబట్టి ఈస్ట్ మిల్క్ చేసుకుంటున్నానండి. మిల్క్ యాడ్ చేస్తున్నాను కొద్దిగా, ఆల్మోస్ట్ 1/4 కప్పు పడుతుందండి మిల్క్. పిండి నాన్ స్టిక్ ఇలాగా ఇది కలుపుకోవాలి, అంటుకోకూడదు. ఇట్లా గుంట ఇలా పెడితే గుంట పడాలి. ఇదే మనకి ఇది. దీన్ని ఇప్పుడు 1 గంట ప్రూఫింగ్ కి పెట్టుకోవాలండి. పిండి దవ్వుని ప్లాట్ఫామ్ కూడా గ్రీస్ చేసుకోవాలండి. చేతులకి ఆయిల్ తో మనం ఇట్లా పిండిని నీట్ చేసుకోవాలి. చేసుకున్నాక మనం ఒక బౌల్ ని గ్రీస్ చేసుకుని ఆయిల్ ఆర్ బటర్ గ్రీస్ చేసుకుని ఈ నీడింగ్ చేసుకున్న రవ్వుని దాంట్లో పెట్టాలండి. పెట్టి కవర్ చేసి ఒక 1 hour ప్రూఫింగ్ కి వదిలేయాలి. అట్లా నీడింగ్ చేసుకున్నాక దీన్ని ఇలా కిందకి చేసుకోవాలండి, కవర్ చేయాలి దవ్వుని. చేసుకుని కవర్ చేసి ఇదిగోండి ప్రూఫ్ అయింది దవ్వు. మనం బ్రెడ్ బాక్స్ ని గ్రీస్ చేసుకోవాలి. దీన్ని ఇదిగోండి మళ్ళీ ఒకసారి నీట్ చేసుకోవాలి. చేసుకుని మళ్ళీ మనం దీన్ని
ఇదిగోండి మనం నీట్ చేసుకున్న పిండిలో టూటీ ఫ్రూటీ, ఇది 1/4 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకుని మళ్ళీ దవ్వను కలుపుకోవాలండి. తర్వాత మనం ఇలా రోల్ చేసుకోవాలండి. రోల్ చేసుకుని దాన్ని ఇట్లా క్లోజ్ చేసుకో పెట్టుకోవాలి. క్లోజ్ చేసుకున్నాం కదా, అంతా ఇది ఇట్లా బ్రెడ్ బాక్స్ లో పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఒక 1/2 అవర్ వదిలేయాలి. అండి బ్రెడ్ బాక్స్ లో ప్రూఫ్ అయ్యింది. ఇది తీసుకెళ్లి నేను ప్రూఫ్ చేశానండి, ప్రీ హీటింగ్ చేశాను, ఓవెన్ లో పెడుతున్నాను. 80 degrees లో 25 to 30 పెట్టాలండి. నేను ఫస్ట్ 25 పెట్టానండి, మళ్ళీ చెక్ చేసి. ఇదిగోండి రీమోల్డ్ చేశాను నేను. ఫ్రూట్ బ్రెడ్ మొత్తం గ్రీస్ చేశాను. ఓకేనండి.